ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను. అప్పుడు యెహోవా, నేడు చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? 13వ వచనంలో మనం గమనించాం. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేల. మరి అబ్రహాముకి మరి దేవుని యొక్క దూతకు జరుగుతున్నటువంటి సంభాషణ, మరి శారా మరి వృద్ధాప్యంలో ఉంటున్నది. దేవుడు మరి శారా గర్భాన్ని తెరవబోతూ ఉంటున్నాడు. వారు ఊహించలేదు, మాకు ఒక సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి వారు ఊహించలేదు. కానీ సమస్తము చేయగలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవునికి సమస్తము సాధ్యమే. మరి 99 సంవత్సరాల వయసులో శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. మరి దేవుని యొక్క దూత శారాతో మాట్లాడినప్పుడు ఇక్కడ మనం గమనించినకే పైభాగంలో అబ్రహామును శారాయను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది కనుక శారా, నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. మరి దేవుని యొక్క దూత మరి శారాతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు రాబో కాలం, ఈ కాలానికి నీకు ఒక గర్భఫలాన్ని, సంతానాన్ని దేవుడు దయచేయబోతున్నాడు అని చెప్పి మాట్లాడినప్పుడు శారా ఒక సందేహము శారాలో కాదు. సాధారణంగా ఆ వయసులో మరి స్త్రీ ధర్మము నిలిచిపోయినటువంటి వయసులో, అబ్రహాము వృద్ధుడైనటువంటి సమయంలో మరి గర్భఫలము ఏ రీతిగా వస్తుంది అని చెప్పి వారు శారా సందేహించింది. కానీ జీవం కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. మరి శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. మరి ఒక మగ బిడ్డను దేవుడు వారికి బహుమానంగా శారాకు అనుగ్రహించాడు. అందుకే శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వుతావనను. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూశారు. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క 18వ అధ్యాయంలో దేవుని యొక్క దూత శారాతో మాట్లాడు. మరి శారా నవ్వటం, ముసలితనములో నేను ఏ రీతిగా మరి గర్భాన్ని ధరించగలను, ఏ విధంగా నేను సంతానాన్ని నాకు రాగలదు అని చెప్పి సందేహము పడుతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం సందేహపడుతూ ఉంటాం, ఇది జరగదు, ఇది అవదు, ఇది అసాధ్యము అని. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, ఆయన అద్భుత కార్యాలను చేసేటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలను చేసేటువంటి దేవుడు. శారా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అని బట్టి శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు, ఒక మగ సంతానాన్ని ఇచ్చాడు. దేవునికి సమస్తము సాధ్యమై ఉంటుంది. అది మనుషులకైతే అసాధ్యం, కానీ ఆయనకి సమస్తము సాధ్యమై ఉంటున్నది. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.